మాట్లాడినరు. నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి ఇస్తానని 2018 ఎలక్షన్లలో చెప్పి పైసా ఇవ్వకుండా, ఎక్కడ నియామకాలు చేయకుండా, గ్రూప్ 1 పెట్టి ఫెయిల్, గ్రూప్ 2 పెట్టి ఫెయిల్, ఎంసెట్ పెట్టి ఫెయిల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు కూడా పెట్టాలని మీ దరిద్ర గొట్టు ప్రభుత్వం వల్ల 26 మంది పిల్లలు చచ్చిపోయినరు. ఉద్యోగాల కోసం అప్లై చేసిన పిల్లలు తప్పుడు రిజల్ట్ ఇచ్చి అన్ని స్కాములు చేసి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినరు. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మోడీ ఏం చెప్పారండి? 2,63,000 మీరు చెప్పండి అని చెప్పిన. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రోడ్డున పడేయలేదు కదా. నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడదు. దయచేసి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేయించుకోవద్దు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పలేదు. 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తాము అని చెప్పాము. దానిలో భాగంగా మేము ముద్రా లోన్స్ కానివ్వండి, స్టార్ట్అప్ ఇండియాలో కానివ్వండి, స్టాండప్ ఇండియాలో కానీ ఈ విధంగా మేము ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము 10 లక్షల ఉద్యోగాలు మనం లాస్ట్ ఇయర్ కూడా మేము ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. ఇక మేము ఇంకేది మీరు కాలదాని గురించి మాట్లాడారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఇతర దేశాలలో స్విస్ బ్యాంకులలో ఉన్నాయి కానివ్వండి, ఈ పారిపోయిన వాళ్ళవి ఉన్నాయి కానివ్వండి, తీసుకొచ్చిండ్రు. వాళ్ళ ఆస్తులు